కొన్నిసార్లు కొన్ని కోట్లు పెట్టిన రాని ఆనందం కొన్ని చిన్న చిన్న విషయాల్లో ఆనందం అనేది చాలా చాలా వస్తుందన్నమాట. అదేంటి అంటే మీకు ఒక బాక్స్ అయితే చూపించాను కదండి, అదేమిటో కాదు, నా బర్త్డే అనమాట. నా బర్త్డేకి నన్నే డ్రెస్ కొనుక్కోమని చెప్పి మా ఆయన గారు అయితే షాపింగ్ అయితే తీసుకెళ్లారనమాట. ఇంకా వస్తూ గుడాన్న సాయిరామ్ ఫుడ్స్లో అయితే ఇంకా కేక్ అయితే తీసుకున్నారు. ఏంటి కేక్ అనేది ఎవరైనా సర్ప్రైజ్గా తీసుకుంటారు కదా అంటే ఇదంతా వెరైటీ సర్ప్రైజ్ అన్నారు. ఇలా ఎవరేమో బహుశా నాకు తెలిసి ఇంకా సర్ప్రైజ్ అయితే చాలా చాలా పెద్ద సర్ప్రైజ్ అయితే ఉందండి నిజంగా చెప్పాలి అంటే. ఇంకా కేక్ అయితే కట్ చేసేసాను అనమాట. కేక్ కట్ చేసిన తర్వాత ఇంకా మా పిల్లలు అయితే ఇంకా చాక్లెట్ అయితే గిఫ్ట్గా ఇచ్చారనమాట. ఈ చాక్లెట్ చాలా స్పెషల్ అన్నారు. ఏంటో అంత స్పెషల్ అని చెప్పి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. గిఫ్ట్ అనేది చిన్నదా పెద్దదా అనేది కాదు, ఇచ్చే పర్సన్ బట్టి ఉంటుంది, అలాగే లవ్ బట్టి కూడా ఉంటుంది కదండి. మా పిల్లలు అయితే చాలా చాలా ప్రేమ అయితే చూపించారు. ఇంకైతే చాలా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారనమాట నాకైతే. చూసేయండి సర్ప్రైజ్ ఏంటో అనేది. నేనైతే ఈ సర్ప్రైజ్ చూసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి.